ఈ కథను పూర్తిగా చివరి వరకు చూడండి. ఇందులో మనమే ఉంటాము. రామయ్య, సోమయ్య అన్నదమ్ములు కొన్నాళ్ళు కలిసే ఉన్నారు. ఆ తర్వాత గొడవలు వచ్చి విడిపోయారు. మాట్లాడుకోవటం కూడా మానేశారు. ఓ రోజు రామయ్య ఇంటి తలుపుని ఎవరో తట్టారు. తీసి చూస్తే ఎదురుగా ఓ వడ్రంగి. అయ్యా, చాలా దూరం నుంచి వచ్చాను, ఏదైనా పనుంటే ఇప్పించండి అని వడ్రంగి అడిగాడు. రామయ్య కొంచెం ఆలోచించి, అటు చూడు, ఆ కాలువ కనిపిస్తోంది కదా, దాన్ని నా తమ్ముడు తవ్వించాడు. నేను అటువైపు రావటం సోమయ్యకి ఇష్టం లేదు. వాడికి అంత పౌరుషం ఉంటే నాకెంతుండాలి. కాబట్టి నువ్వేం చేస్తావో తెలీదు. వాడి ముఖం మేం చూడకూడదు. తెల్లారేసరికి నా ఇంటి చుట్టూ ఎత్తైన కంచె నిర్మించు అన్నాడు రామయ్య. అలాగే అన్నట్టు తలుపాడు వడ్రంగి. కంచె నిర్మాణానికి కావలసిన కలపంతా వెంటనే తెప్పించాడు రామయ్య. నాకు దీపం ఇప్పించి మీరు నిశ్చింతగా నిద్రపోండి. తెల్లారే సరికి నా పని పూర్తి చేస్తాను అన్నాడు వడ్రంగి. తెల్లారింది. ఇక తమ్ముడు ముఖం చూడక్కర్లేదని ఆనందంగా నిద్రలేచాడు రామయ్య. కళ్ళు తెచ్చి చూస్తే ఇంటి చుట్టూ కంచి లేదు. దానికి బదులు కాలువపై ఓ వంతెన నిర్మించాడు వడ్రంగి. వంతెన చూడగానే అన్నతమ్ముల ఆలోచనలు మారాయి. అన్నయ్యకి నాపై కోపం తగ్గిందో, ఇటుపైపు రావటానికి వంతెన నిర్మించాడు అనుకున్నాడు సోమయ్య. తమ్ముడికి నన్ను చూడాలని ఉన్నట్లుంది అనుకున్నాడు రామయ్య. ఇద్దరు కలుసుకున్నారు. అప్పుడు వడ్రంగి వాళ్ళ దగ్గరకొచ్చాడు. నన్ను క్షమించండి. మీరు చెప్పినట్లు ఇంటి చుట్టూ కంచె నిర్మిస్తే మీ మధ్య విభేదాలు ఇంకా పెరుగుతా. నేనలా చేస్తే శాశ్వతంగా మీరు విడిపోయేవారు. ఆ పాపం నాకొద్దు. అందుకే వంతెన నిర్మించాను అన్నాడు. ఇందులో క్షమించాల్సింది ఏం లేదు. మనం చేసే పనులు ఎదుటి వారిని బాధ పెట్టేవిగా ఉండకూడదని మాకు తెలియచేశావు. అందుకు మేమే నీకు కృతజ్ఞతలు చెప్పాలి అని వడ్రంగికి బహుమానాలు ఇచ్చి పంపించారు రామయ్య, సోమయ్య. ఈ కథ విన్నాక క్రైస్తవులు ఇలా కలిపేవారు ఉన్నారా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందరికీ వందనాలు.